నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, అలవాట్లో పొరపాటు చేయడం మన తప్పు కాదు, కానీ పొరపాట్లని అలవాటుగా చేసుకోవడం మాత్రం ఖచ్చితంగా మన తప్పే అవుతుంది. అసలు నేను మాట చెప్పడానికి గల కారణం యాంకర్ రవి ఇష్యూనే. బుల్లితెర ప్రేక్షకులకి యాంకర్ రవి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. టీవీ యాంకర్గా తన కెరియర్ని మొదలుపెట్టి సినిమాల్లో హీరో అయ్యే స్థాయికి ఎదిగాడు. కానీ సినిమాల్లో సక్సెస్ అవ్వకపోవడంతో మళ్ళీ బుల్లితెరకి రీఎంట్రీ ఇచ్చి వరుస షోస్ చేస్తూ బిజీగా ఉంటున్నాడు. ఈ క్రమంలోనే యాంకర్ రవి సుడిగాలి సుధీర్ కలిసి ఒక షోకి గెస్ట్గా వచ్చిన రంభాతో బావగారు బాగున్నారా చిత్రంలో ఒక సీన్ని స్పూఫ్గా చేయగా, అందులో చిరంజీవి నందీశ్వరుడి తలపై నుండి శివుణ్ణి చూసే క్రమంలో రంభ ఎంట్రీ ఇస్తుంది. ఇక అలా స్వామివారి దర్శనమైందా అని అడిగితే అందుకు చిరంజీవి నాకు అమ్మవారి దర్శనం అవుతుంది అని చెప్పే సీన్ని సుధీర్ యాంకర్ రవి రీక్రియేట్ చేసి సుధీర్ నందీశ్వరుడి తలపై నుంచి రంభాని చూడడం ఇప్పుడు అన్ని చోట్ల ఈ వీడియో వైరల్ అవుతుంది. ముఖ్యంగా హిందువుల మనోభావాల్ని కించపరిచేలా, హిందూ దేవుళ్ళని అవమానించేలా సుధీర్ రవి ప్రవర్తించారంటూ హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. ఈ క్రమంలోనే రాష్ట్రీయ వానర సేన అనే హిందూ ఆర్గనైజేషన్ నుండి కేశవరెడ్డి అనే వ్యక్తి రవికి ఫోన్ చేసి క్షమాపణల్ని కోరగా, అందుకు రవి చిరంజీవి గారు చేశారు కదా, ఆయన అభిమానులమైన మేము చేస్తే తప్పేముంది, ఈ సన్నివేశం చేసేటప్పుడు షూస్ కూడా విప్పేసి నటించాం, అందులో ఎవరిని కించపరచలేదు అంటూ ఈ విషయంలో తను క్షమాపణల్ని చెప్పను అని చెప్పడంతో, అయితే మీపై చట్టపరమైన చర్యల్ని తీసుకొని అరెస్ట్ చేపిస్తామని వార్నింగ్ ఇవ్వడంతో ఇప్పుడు ఈ న్యూస్ అన్ని చోట్ల వైరల్గా మారింది. అసలు కొరియోగ్రాఫర్ అవ్వాల్సిన రవి యాంకర్గా ఎలా మారాడు? లాస్యాకి రవికి మధ్య అసలు ఏం జరిగింది? రవి తన పెళ్లి విషయాన్ని 7 సంవత్సరాలు ఎందుకు దాచాడు? శ్రీముఖి వల్లే రవి కెరియర్ నాశనమైందా? తను సంపాదించిన 45 లక్షల్ని ఎలా పోగొట్టుకున్నాడు అని నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎన్నో టీ రుచులతో మీరు అలసిపోయి ఉంటారు, అందుకే మీకోసం బేబర్ చాక్లెట్ ని తీసుకొస్తున్నాం. ఇది రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇందులో ఉండే ఫ్లవనాయిడ్లు రక్తనాళాలని వృద్ధి చేసి గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. చాక్లెట్ టీ తాగడం ద్వారా ఒంట్లో కొవ్వు పెరగడాన్ని నియంత్రిస్తూ మతిమరుపుని కూడా తగ్గిస్తుంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి, కానీ మన వెబ్సైట్ లో ఆర్డర్ చేసుకుంటే మంచి ఆఫర్స్ ఉన్నాయి. రవి కిరణ్ రాక్లే అలియాస్ యాంకర్ రవి. ఇతను 1983 సెప్టెంబర్ 19న తెలంగాణలోని హైదరాబాద్ లో ఒక మధ్యతరగతి మరాఠీ ఫ్యామిలీలో జన్మించాడు. తండ్రి మథుర్నాథ్ రాక్లే, తల్లి ఉమారాణి. ఇతనికి సువస్తల అనే చెల్లెలు కూడా ఉంది. ఇక రవి తండ్రి మహారాష్ట్రకి చెందిన వారై ఉండి కొన్నాళ్ళు ఆర్మీలో పనిచేసి రిటైర్డ్ అయ్యాక ఒక ఫార్మా కంపెనీలో జాబ్లోకి జాయిన్ అయ్యారు. అలా పని నిమిత్తం పెళ్ళయ్యాక హైదరాబాద్కి వచ్చి సెటిల్ అయ్యారు. ఇక అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా రవి, సువస్తల అనే 2 పిల్లలు కూడా జన్మించారు. ఇదిలా ఉంటే రవి తన స్కూలింగ్ ని హైదరాబాద్లోని సెయింట్ జోసెఫ్ హై స్కూల్లో చదివాడు. చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న రవి 5వ తరగతి చదువుతున్నప్పటి నుండి డాన్స్ క్లాసెస్కి వెళుతూ అనేక కాంపిటీషన్లో పాల్గొని ప్రైజెస్ ని గెలవడంతో పెద్దయ్యాక సినిమాల్లో హీరో అవ్వాలనుకునేవాడు. అలా ఇంటర్ పూర్తవగానే జేబీఐటీ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ లో జాయిన్ అవ్వగా డాన్స్ ధ్యాసలో పడి చదువుల్ని పట్టించుకోకపోవడంతో తనకి 21 బ్యాక్లాగ్స్ పడ్డాయి. ఈ క్రమంలోనే రవి చదివే కాలేజీలో నిత్య సక్సేనా అనే అమ్మాయి చదవగా చూడ్డానికి తను అందంగా ఉండడంతో చాలా మంది అబ్బాయిలు ఆ అమ్మాయి వెంట పడేవారు. ఇక అలా రవి క్లోజ్ ఫ్రెండ్ కూడా నిత్యాన్ని ప్రేమించగా తన మనసులో ఉన్న మాటని ఆమెకి చెప్పడానికి భయపడి ఆ పనిని రవికి అప్పగించాడు. ఇక అలా తన ఫ్రెండ్ గురించి మాట్లాడే వంకతో రవి నిత్యతో మంచి పరిచయం పెంచుకొని ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడడంతో రవి ఫ్రెండ్స్ అందరూ షాక్కి గురయ్యారు. అయినా అదంతా పట్టించుకోకుండా వీరిద్దరూ చట్టాపట్టాలేసుకుంటూ తిరుగుతుండేవారు. కానీ వీరు 3rd ఇయర్ చదివేటప్పుడు నిత్య తండ్రికి పని నిమిత్తం వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అవ్వడంతో తను ఆ కాలేజీని వదిలి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక అలా వెళ్లేటప్పుడు నిత్య రవితో తనకున్న బ్యాక్లాగ్స్ ని క్లియర్ చేస్తే తామిద్దరం పెళ్లి చేసుకుందామని చెప్పడంతో అప్పటి నుండి రవి పట్టువదలని విక్రమార్కుడిలా పట్టుదలతో చదివి జస్ట్ పాస్ లో అన్ని సబ్జెక్ట్స్ ని క్లియర్ చేశాడు. ఇక ఎప్పుడైతే బీటెక్ పూర్తయిందో తను బయటికి వచ్చాక జాబ్ కోసం ట్రై చేయగా తన రెజ్యూమ్ ని చూసి ఎవరు కూడా తనకి జాబ్ ఇచ్చేవారు కాదు. దీంతో తన తండ్రికి తెలిసిన ఫ్రెండ్ కంపెనీ అయిన కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో కొన్నాళ్లు పనిచేసిన ఆ పని 2 నెలలకే బోర్ కొట్టడంతో తనకి వచ్చిన డాన్స్ తో ఏదో ఒకటి చేయాలనుకున్నాడు. అలా చిన్నగా ఒక డాన్స్ స్కూల్ ని ఓపెన్ చేసి ఆ ఏరియాలో ఉండే పిల్లలకి డాన్స్ నేర్పిస్తూ కొంతవరకు డబ్బు సంపాదించడం మొదలెట్టాడు. ఇక అలా రోజు రోజుకి రవి డాన్స్ ని అందరూ పొగడడంతో అప్పటి నుండి సినిమాల్లో కొరియోగ్రాఫర్ అవ్వాలని ఫిక్స్ అయ్యాడు.
కానీ ఇండస్ట్రీలోకి ఎలా వెళ్లాలో తెలియక రవి సతమతమవుతున్నప్పుడే ఇతని డాన్స్ క్లాస్ కి ప్రొడ్యూసర్ నిమ్మగడ్డ ప్రసాద్ గారి కూతురైన స్వాతి జాయిన్ అవ్వగా తనకి రవి డాన్స్ చెప్పే విధానం బాగా నచ్చి అతనికి తన వంతు సహాయం చేయాలని తన తండ్రికి పరిచయం చేసింది. ఇక అలా అతని ద్వారా ఇండస్ట్రీలో కొంతమందితో రవికి పరిచయం ఏర్పడి తను కొరియోగ్రాఫర్ అవ్వాలంటే కొరియోగ్రాఫర్ దగ్గర 5 సంవత్సరాలు అసిస్టెంట్ గా పనిచేయాలని, ఆ తర్వాత 2 లక్షలు పెట్టి కార్డుని తీసుకొని అప్పుడు సినిమా ఛాన్సులు వస్తే కొరియోగ్రాఫర్ అవుతావని చెప్పగా అందుకు రవి అంతవరకు తాను ఓపికగా ఉండలేనని తన డెసిషన్ ని మార్చుకొని సినిమాల్లో హీరో అవ్వాలనుకున్నాడు. కానీ ఇండస్ట్రీలో హీరోగా ఛాన్సులు రావాలంటే డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని కొంతమంది ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు చెప్పడంతో రవికి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడ్డాడు. ఇక అలా 6 నెలలు ట్రై చేసిన చిన్న పాత్ర కూడా దొరకకపోవడంతో తనకి వేరే దారి లేక తండ్రిలాగే మిలిటరీలో చేరాలని ఎగ్జామ్స్ ని రాయగా అందులో తను సెలెక్ట్ అయి ట్రైనింగ్ కోసం ఢిల్లీకి వెళ్లడం జరిగింది. కానీ రోజు రోజుకి వారిచ్చే ట్రైనింగ్ చాలా కష్టంగా ఉండడంతో మధ్యలోనే ఇంటికి వచ్చేశాడు. ఇక ఇదిలా ఉంటే నిమ్మగడ్డ ప్రసాద్ గారు రవితో మా మ్యూజిక్ లో యాంకర్స్ కోసం ఆడిషన్ జరుగుతుందని, ఇంట్రెస్ట్ ఉంటే పాల్గొనమని చెప్పగా రోగి కోరింది పెరగన్నమే, డాక్టర్ చెప్పింది పెరగన్నమే అన్నట్లు వచ్చిన ఈ అవకాశాన్ని ఎలాగైనా వినియోగించుకోవాలని రవి సంథింగ్ ప్రోగ్రామ్ ఆడిషన్ లో పాల్గొనగా అక్కడే తను లాస్యాని కలవడం జరిగింది. ఇక లాస్యాకి అప్పటికే మంజునాథ్ అనే వ్యక్తితో మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడి ఇరు కుటుంబాల ఇంట్లో వీరి ప్రేమని అంగీకరించకపోవడంతో ఇద్దరూ పారిపోయి సీక్రెట్ గా పెళ్లి చేసుకుని హైదరాబాద్ కి వచ్చి సెటిల్ అయ్యారు. ఈ క్రమంలోనే మంజునాథ్ యుఎస్ఏలో జాబ్ చేస్తుంటే లాస్య ఇంట్లో ఒంటరిగా ఉండలేక యాంకర్ అవ్వాలని ఆడిషన్ లో పాల్గొనింది. ఇక అలా ఎప్పుడైతే లాస్య ఆ షోకి సెలెక్ట్ అయిందో అప్పుడే రవికి లాస్యాకి మంచి పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త స్నేహంగా మారి తనకి పెళ్ళైన విషయాన్ని కూడా సీక్రెట్ గా మెయింటైన్ చేస్తూ వచ్చింది. ఇక అలా రవి లాస్య కలిసి సంథింగ్ అనే ప్రోగ్రామ్ ని చేయగా ఆ ప్రోగ్రామ్ మా మ్యూజిక్ లో టెలికాస్ట్ అయి వీరి యాంకరింగ్ కి మంచి గుర్తింపు వచ్చి 2 సంవత్సరాలు సక్సెస్ఫుల్ గా రన్ అయింది. అలా వీరిద్దరి కెమిస్ట్రీని చూసిన వారందరూ ఇద్దరు ప్రేమలో ఉన్నారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే వార్తలు వినిపించాయి. ఇక అందుకు తగినట్లే వీరిద్దరూ కలిసి ఢీ షో, మొండి మొగుడు, పెంకి పెళ్ళాం, కిరా కామెడీ అని బ్యాక్ టు బ్యాక్ షోస్ ని వీరిద్దరూ కలిసి చేయడంతో ఈ వార్తలకి మరింత బలం చేకూరింది. ఇక ఇదిలా ఉంటే రవికి స్మాల్ స్క్రీన్ లో బాగా పాపులారిటీ రాగా నిత్య గారు తన ఇంట్లో ఒప్పించి రవిని పెళ్లి చేసుకోవాలనుకుంది. ఇక అందుకు రవి తన కెరియర్ ఇప్పుడే స్టార్ట్ అయిందని, తన పెళ్లి విషయం బయటికి తెలిస్తే తన ఫీమేల్ ఫ్యాన్స్ తన షోని చూడడం ఆపేస్తారని, తన కెరియర్ కి కూడా ఎండ్ కార్డ్ పడుతుందని, అందుకే తన పెళ్లిని సీక్రెట్ గా ఉంచాలని ఇండస్ట్రీ వారికి చెప్పకుండా ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో నిత్య గారిని పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇక ఈ క్రమంలోనే వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా వియు అనే అమ్మాయి కూడా జన్మించింది. ఇదిలా ఉంటే ఒక స్టేజ్ లో లాస్యకి పెళ్లైన విషయం రవికి తెలిసి హార్ట్ బ్రేక్ అవ్వగా రవి విషయం లాస్యాకి తెలిసి ఇద్దరి మధ్య మనస్పర్ధాలు వచ్చి అప్పటి నుండి వీరిద్దరూ కలిసి షోస్ చేయడం మానేశారు. అయినా అదంతా పట్టించుకొని రవి తనకున్న ఫేమ్ తో శ్రీముఖితో కలిసి పటాస్ షోని చేయగా వీరి కెమిస్ట్రీ వల్ల ఆ షోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ టైంలోనే వీరిద్దరూ తరచూ బయట కనిపించడంతో వీరిద్దరూ డేట్ చేస్తూ లవ్ లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు బయటికి రావడంతో రవి మరియు శ్రీముఖి మీడియా ముందుకి వచ్చి తాము టీఆర్పీ కోసమే ఇలా చేస్తున్నామని, తమ మధ్య ఎటువంటి సంబంధం లేదని చెప్పినా ఎవరూ కూడా వీరి మాటల్ని నమ్మలేదు. ఇక ఇదే విషయంపై రవికి అతని భార్యకి మనస్పర్ధాలు వచ్చి ఆ గొడవలు తారాస్థాయికి వెళ్లడంతో అప్పటి వరకు సీక్రెట్ గా ఉంచిన తన మ్యారేజ్ విషయాన్ని ఒక ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తన భార్య కూతుర్ని పరిచయం చేయగా అందరూ షాక్ కి గురయ్యారు. ఇక ఇదిలా ఉంటే అప్పటికే ప్రదీప్ రవికి కాంపిటీటర్ గా రావడంతో రవికి యాంకర్ గా అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. దీంతో తన లక్ ని సినిమాల్లో ట్రై చేయాలని ఇది మా ప్రేమ కథ అనే మూవీలో హీరోగా చేయగా ఆ మూవీ 2017లో రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. అయినా కూడా పట్టు వదలని విక్రమార్కుళ్ళ తన సత్తా చాటుకోవాలని తోటబావి అని మరో మూవీని చేసిన ఆ మూవీ రిలీజ్ అయ్యి అటొచ్చి ఇటు వెళ్ళిపోయింది. ఇక ఇదిలా ఉంటే రవికి వచ్చిన నేమ్ ఫేమ్ తో ఆర్థికంగా కూడా బాగా సెటిల్ అవ్వడంతో ఆ డబ్బుల్ని తెలిసిన వారికి వడ్డీ ఇస్తుండేవాడు. ఈ క్రమంలోనే ఒక ఫిలిం డిస్ట్రిబ్యూటర్ రవికి ఫ్రెండ్ అయిన సందీప్ అనే అతను తన మూవీ రిలీజ్ కి రెడీగా ఉందని, తనకి 45 లక్షలు అర్జెంట్ గా కావాలని అడగగా అందుకు రవి కూడా వడ్డీ ఎక్కువగా వస్తుందనే ఆశతో తన దగ్గర ఉన్న డబ్బంతా అతనికి ఇవ్వడం జరిగింది. కానీ ఆ వ్యక్తి 1 నెలలో ఇస్తానని 5 నెలలు గడిచినా ఇవ్వకపోవడం, తనకి ఫోన్ చేస్తే వాయిదాల మీద వాయిదాలు వేస్తూ ఇస్తానని చెబుతూ 1 సంవత్సరం గడవడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడ్డాడు. ఇక అలా సందీప్ గురించి ఇండస్ట్రీలో ఎంక్వైరీ చేయగా అతను అప్పటికే చాలా మంది దగ్గర డబ్బులు తీసుకొని మోసం చేశాడనే విషయం తెలిసి రవికి ఆకాశం తలపై వచ్చి పడినట్లయింది. దీంతో కుకట్పల్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తూ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో కూడా చెప్పడంతో అప్పట్లో అన్ని చోట్ల ఈ వార్తలు హల్చల్ అయ్యాయి. ఇక అలా ఆర్థికంగా చాలా నష్టం రావడంతో రవి మళ్ళీ స్మాల్ స్క్రీన్లో ట్రై చేయగా ఫ్యామిలీ సర్కస్, ఆలీ టాకీస్, వన్ షో అనే ప్రోగ్రామ్స్కి యాంకర్గా చేస్తూ రీసెంట్గా సుధీర్తో కలిసి ఒక షోకి హోస్ట్గా చేయగా
ఆ షోలో వీరిద్దరూ క్రియేట్ చేసిన బావగారు బాగున్నారు మూవీ స్పూఫ్తో చాలా వరకు విమర్శల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక ఆ వీడియోని యూట్యూబ్ నుండి తీసేసిన కొన్ని హిందూ సంఘాలు రవిని క్షమాపణలు చెప్పాలని, లేదంటే తనపై కేసుని ఫైల్ చేసి అరెస్ట్ చేపిస్తామని చెప్పగా, ముందుగా ఆ మాటల్ని రవి సీరియస్గా తీసుకోకపోయినా ఆ తర్వాత ఒక వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, నేను మరొక యాక్టర్ కలిసి ఓ షోలో మూవీ స్పూఫ్ చేశామని, ఎవరి మనోభావాల్ని నొప్పించడం తమ ఉద్దేశం కాదని, కానీ దీనివల్ల చాలా మంది హిందువులు బాధపడ్డారని తెలిసిందని, చాలా బెదిరింపు కాల్స్ కూడా రావడంతో మరోసారి ఇలాంటివి చేయకుండా జాగ్రత్త పడతానని క్షమాపణలు కోరడంతో ఇప్పటికైతే ఈ ఇష్యూకి ఫుల్ స్టాప్ పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ఇష్యూ పైన మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, మనం ఈ సమాజంలో నెగ్గగలగాలంటే సరైన మాటను సరైన సమయంలో సరైన గొంతుకతో మాట్లాడగలగాలి. ఇది ఫోక్స్ యాంకర్ రవి గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.